గుడ్ మార్నింగ్ అండి సతీష్ గారు. వెల్కమ్ టు ది డిబేట్ అండి. సార్ ఏంటి మీరు ఎలా చూస్తారు? అసలు ఏంటి మీకున్న అభ్యంతరాలు ఏంటి? టీటీడీ తన నిధులతో దళితవాడలు ఆలయాలు నిర్మిస్తుంటే మీ పార్టీకి ఉన్న అభ్యంతరాలు ఏంటి? అసలు చంద్రబాబు గారిని ఆర్ఎస్ఎస్ మనిషిలా మారిపోయారని కామెంట్ దేనికి? సతీష్ గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి మిత్రులు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు, అలాగే బీజేపీ అధికార ప్రతినిధి సోదరుడు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, అలాగే వైసీపీ నాయకులు ఆర్ఏ విజయ్ కుమార్ గారు, అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులందరూ కూడా నమస్కారం. నమస్తే. ముందస్తుగా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తారు. మీకు కూడా. ఈరోజు షర్మిలమ్మ గారు యాదృచ్ఛికంగా మాట్లాడినటువంటి మాటలు తీసుకొని ఇదేదో బీజేపీ వాళ్ళు కానివ్వండి, బీజేపీని సపోర్ట్ చేసినటువంటి ఆ కూటమిలో భాగస్వామ్య పక్షాలైనటువంటి తెలుగుదేశం వాళ్ళు కానివ్వండి, లేకపోతే జనసేన వాళ్ళు కానివ్వండి, లేకపోతే అనేక మంది ఉన్మాదులు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఎందుకంటే మతం వేరు, ఉన్మాదం వేరు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక మత సామరస్యానికి ప్రతీక. అక్కడ పివి నాంచారం గారు కూడా కొలువైన విషయాన్ని చేస్తారు. ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా కోట్లాది మంది కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఆయన దర్శనం చేసుకున్నట్లు మనం చెప్తాం. వెంకటేశ్వర స్వామి అంటే ఒక సర్వమత సమున్నతమైనటువంటి దేవుడు. అన్ని వర్గాలు, అన్ని కులాలు. ఎందుకంటే గమనించాలి, మనం చూసినట్లయితే అందరూ కూడా వెంకటేశ్వర స్వామిని కులాలకు, మతాలకు అతీతంగా ఒకసారైనా దర్శనం చేసుకున్నటువంటి ఒక ఆలోచనతో వెళ్ళేటువంటి పరిస్థితి. అవును. ఒక్కొక్క రోజు దాదాపు 3 కోట్ల రూపాయలు నుంచి 4 కోట్ల రూపాయలు ఆ యొక్క హుండీలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆదాయం వచ్చిన పరిస్థితి. సంవత్సరానికి మనం చూసినట్లయితే దాదాపు 3,000 కోట్ల పైచీలకు. మరి ఒక రిచెస్ట్ గార్డెన్ ఇన్ ఇండియా ఎవరంటే మన బాలాజీ గారు, తిరుమల బాలాజీ గారు. అలాంటి స్వామి యొక్క ఆస్తుల్ని మరి ఏ విధంగా కైకర్యం జరుగుతా ఉందో మనం చూస్తా ఉన్నాం, కబ్జా జరుగుతుందో మనం చూస్తాం. ఇటీవల కాలంలో కూడా మనం చూసాం, హుండీ చోరీ చేసినటువంటి పెద్దదియార్ స్వామి శిష్యుడు రవికుమార్, ఆ విషయం కూడా మనం చూసాం. పింక్ డైమండ్ అయినటువంటి విషయాలు కూడా మనం చూసాం. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్ని మతం ప్రయోజనటువంటి ప్రచారాలు కూడా మనం చూసాం. అనేకమైన వెలుగులోకి వచ్చాయి. లడ్డు యొక్క కల్తీ జరిగిందనే విషయాన్ని కూడా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు వరకు కూడా మరి ఆ కేసులు ఏమయ్యాయో, ఏమైందో. సరే, కాదు అలాంటి జరిగినప్పుడు వాటిని ఖండించడం, ఆ విషయాల మీద చేయటం అంతవరకు ఓకే సైదా గారు. అంటే ఇలాంటి మతపరమైన విషయాలు, ఇప్పుడు దళితవాడల్లో ఆలయాలు నిర్మించాలి, అక్కడ కూడా వాళ్ళు ఉంటారు, హిందువులు ఉంటారు, వారికి రక్షణగా ఉండాలి. అది టీటీడీ నిధులతో నిర్మించుకుందామని చేసిన ప్రణాళిక. అది ఇది ఎప్పటి నుంచి జరుగుతున్నది? వంశీ గారికి సున్నితమైనటువంటి అంశం వాస్తవంగా. ఎందుకంటే ఆమె ఏ విధంగా మాట్లాడే ఈ అంశాన్ని ఈరోజు అనేక మందికి పోటీ లేకుండా ఇబ్బంది పడుతున్నారు. అనేక మంది పేదలు, ఏదైతే మీరు చెప్పినటువంటి దళిత వర్గాలు అంటా ఉన్నారు, వాళ్ళు కనీస వసతులు, మౌలిక సదుపాయాలు లేవు. ఏదైతే ఇప్పుడు టీడీపీ ధార్మిక సంస్థ ద్వారా, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మీరు అభివృద్ధి కార్యక్రమాలు ఈ బిలో పావర్టీ లేనటువంటి సామాజిక వర్గాల ప్రాంతాల్లో ఏదైతే ఈ విద్యాలయాలు కానివ్వండి, లేకపోతే సామాజిక భవనాలు కానివ్వండి, లేకపోతే మనం చూస్తున్నాం ఎస్వి యూనివర్సిటీ లాంటివి కానివ్వండి, బార్డ్స్ హాస్పిటల్స్ లాంటివి కానివ్వండి, ఇలాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి సమాజానికి తిరుమల తిరుపతి దేవస్థానం సేవా కార్యక్రమం అందిస్తా ఉన్నారు అనేటువంటి ఒక భావంతో. ఎందుకంటే చంద్రబాబు గారు ఎప్పుడు కూడా మరి ఈ విధంగా మాట్లాడు, బ్రహ్మోత్సవాలకు వచ్చినటువంటి సందర్భంలో ఆయన ఈ 5,000 దేవాలయాలు నిర్మిస్తామనేటువంటి ఒక ఆలోచనతో ఆయన మాట్లాడుతున్న సందర్భంలో, ఎందుకంటే ఈరోజు పేదలు అనేక మంది ఇబ్బంది పడుతున్నారు ఆర్థికంగా. అది కరెక్టే సైదా గారు, మీరు చెప్పినట్టుగా తప్పులేదు, ప్రజాసేవ చేయడంలో తప్పులేదు, ప్రజలకు సేవ చేయాలని కూడా అభిప్రాయంతో మాట్లాడడం తప్పు కాదు. బట్ ఏంటంటే అక్కడ వరకు అంటే
సరిపోయేది. ఎందుకంటే ఇప్పుడు ఇందాక వంశకృష్ణ గారు మాట్లాడితే ఏం చెప్పారు, షర్మిల గారు ఇప్పుడు రాజకీయ పరిపక్వతతో మాట్లాడతారు, కానీ ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని మేము కూడా అనుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్తున్నారు. సో అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం నడుస్తోంది, మొత్తం ఇదంతా కూడా ఈ రాజ్యాంగం వేరు, అప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం వేరు, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ రాజ్యాంగంతో దేశం మొత్తం నడుస్తోంది, చంద్రబాబు కూడా మిత్రధర్మంతో కలిసి ఆ వాదిగా మారిపోయారు అంటే ఇన్ని వ్యాఖ్యలు దేనికి? సరే మీరు ఆలయాలు నిర్మించుకోండి, దాంతో పాటుగా చాలా మంది ఇలా మౌలిక వస్తువులు లేక ఇబ్బందులు పడతారు కదా, ఆ సేవలు కూడా చేయండి అని సజెషన్ లాగిస్తే ఇంత ఇష్యూ ఎందుకు వచ్చేది? ఇప్పుడు వంశీ గారు, నేను అదే చెప్తా ఉన్నా, ఇప్పుడు బీజేపీ అనేది అభివృద్ధి గురించి ఎప్పుడు మాట్లాడు, వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా గుడులు, మసీదులు, చర్చిలు వాళ్ళ ప్రధాన అజెండా అదే. ఇప్పుడు ఈ దేశంలో అనేక మంది, కోట్లాది మంది నిరుద్యోగులు ఉన్నారు. ఏం చెప్పి మోడీ గారు ప్రతి సంవత్సరం 2 కోట్ల మంది ఉద్యోగాలు ఇస్తారని చెప్పాడు. ఎక్కడ అమలుపరిచాడా? ఆయన ప్రధానమంత్రి కావడం కోసం ఎక్కడ విదేశాల్లో స్విస్ బ్యాంకులో ఉన్నటువంటి నిధులు తీసుకొచ్చి 15 లక్షల రూపాయల అకౌంట్లు వేస్తామని చెప్పాడు. అది చెప్పాడు, అది అయిందా? నోట్ బందీ చేశాడు, ఓట్ చోరీ జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మనం చూసినటువంటి సందర్భాల్లో ఈయన ఎంతకాడికి, ఎందుకంటే ఒకటి వంశీ గారిని, ఎందుకంటే అయోధ్య రామాలయం విషయం చూసాం. అయోధ్యని పెద్ద ఇష్యూ చేసి బాబ్రీ మసీదును కూల్చి రామాలయం నిర్మించారు. ఆ ఇష్యూ అందరితో అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి దేవుళ్ళు తీసుకొని గుళ్ళు, గోపురాల నిర్మాణం పేరుతో ఒక మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ఒక ఓట్ బ్యాంక్గా మంచుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాయన్నటువంటి ఆలోచనతో షర్మిలమ్మ మాట్లాడింది తప్ప కావాలనో, లేకపోతే హిందూ మతాన్ని ద్వేషించాలనో, లేకపోతే వెంకటేశ్వర స్వామిని మాట్లాడినటువంటి ఆలోచన మాత్రం కాదు. సరే సరే, సైదా గారు కరెక్టే, కానీ అది షర్మిల గారు చెప్తే మొత్తం క్లారిటీ వస్తుందేమో. కాదు ఒక్క నిమిషం సైదా గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సరే సైదా గారు, సరే మీరు ఇప్పుడు దానికి కావాలని చేసింది కాదు అని చెప్తున్నారు. సరే షర్మిల గారు చెప్తే దానికి సంబంధించి క్లారిటీ వస్తుంది. బట్ ఏంటంటే దళితవాడుల్లో గుడులు ఎందుకు, దళితవాడుల్లో దళితులనే పెడతారు అంటే చాలా వ్యాఖ్యలు చేయడంతో ఒక్క అంశంతో వెళ్ళిపోలేదు కదా. పదే కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ, అది అందరూ ఉంటారు కాబట్టి ఒక మతానికో ఒకదానికి సంబంధించి మాట్లాడేంతగా ఎలా మాట్లాడేది కదా ప్రధానంగా చర్చ. ఎస్, మనతో పాటు రవికిరణ్ గారు జాయిన్ అయ్యారు, బీజేపీ స్పోక్స్ పర్సన్. గుడ్ మార్నింగ్ రవికిరణ్ గారు, వెల్కమ్ టు ది డిబేట్ అండి. నమస్కారం అండి. ఎస్ రవికిరణ్ గారు, సో మీరు ఎలా చూస్తారు షర్మిల గారి వ్యాఖ్యలు? సతీష్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి ప్రైమ్ 9 వీక్షకులను శుభోదయం అండి. శుభోదయం చెప్పండి. యాక్చువల్లీ నాకు నెట్వర్క్ సరిగ్గా లేదండి, మొబైల్ డేటా మీద ఉన్నాను, దయచేసి డిస్టర్బెన్స్ ఏమైనా ఉంటే క్షమించాలి. ఓకే, షూర్, మాట్లాడండి.